అదే రాయచోటి కడవ ప్రధాన రహదారి పక్కనే సజ్జల కుటుంబ సభ్యులు భారీగా కబ్జాకు పాల్పడినారు అనేది సబ్జెక్టు. అది ఈరోజు మీరు చెప్పిన విధంగా సజ్జల కుటుంబ సభ్యులకు సంబంధించి భూములు ఆక్రమించారని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాం, ఎక్కడెక్కడ ఆక్రమించినవన్నీ కూడా తీయడం, ఖచ్చితంగా తీసి బయట పెడతామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇక్కడే కాదు, ఈ మండలంలో చాలా భూములు ఆక్రమించారు, ప్రతి ఒక్కటి వెలిక్కి తీస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కొద్దిమంది పత్రికా విలేకరులు కూడా పద్దును పోయి చెప్పొచ్చారు, అక్కడ మొత్తం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్పేసి, లోపలికి కూడా రాకుండా గేట్లు వేశారని చెప్పి తెలియడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీసి గవర్నమెంట్ భూములు ఎన్ని ఎకరాలు అంటే గవర్నమెంట్కి చేసేటట్టు